హలో మై క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ కిడ్స్ టీవీ. ఇవాళ చెప్పబోయే కథ పేరు తాబేలు పక్షి. స్టార్ట్ చేద్దామా మరి? గోదావరి నది ఒడ్డున ఉన్న చెట్టు నీడలో తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది. ఆ చెట్టు కొమ్మన గూడులో ఉన్న పక్షిని చూసి ఇలా అంది. మీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది. విరిగిన కొమ్మలతో కట్టుకున్నారు. వర్షానికి గాలికి ఉంటుందో లేదో తెలియదు. ఇక మీకేమి రక్షణ ఇస్తుంది? అంతకంటే దారుణమైనది ఏమిటంటే దానిని మీరే కష్టపడి నిర్మించుకోవాలి. అది నాపై ఉన్న గూడుని చూడు, ఎంత బలంగా ఉందో. ఏ ఇతర గూడు ఇంత గట్టిగా ఉండదు అంటూ హేళన చేసింది తాబేలు. తాబేలు మాటలు విన్న పక్షి ఇలా చెప్పింది. నేను కట్టుకున్న గూడులో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉండడానికి చోటు ఉంది. కానీ నీ గూడు నీకు తప్ప ఇంకా ఎవరికి రక్షణ ఇవ్వలేదు. నువ్వు తిరగబడితే నీ ప్రాణాన్ని రక్షించలేదు. నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైనది అని బదులిచ్చింది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే అందరికంటే మనమే గొప్ప అనుకోకూడదు. ఎవరికి ఉండేది వారికి ఉంటుంది అని ఈ కథ యొక్క నీతి. బాగుందా పిల్లలు ఈ నీతి కదా? బాగుంటే ఒక లైక్ చేయండి. See you on next video. Bye bye.